ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 14వ వచనం. అయితే అతనికి కుమారుడు పుట్టగా ఆ కుమారుడు తన తండ్రి చేసిన పాపములన్నిటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకుండిన ఎడల దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించటం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. ఆలోచించగల శక్తి మనిషికి దేవుడిచ్చాడు, కాబట్టి స్వేచ్ఛను కూడా అనుగ్రహించాడు. ఏదైనా తోటలో మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు వేశాడు. ఆ చెట్టు ఫలములు తినవద్దని ఆదామవ్వలతో చెప్పాడు. తర్వాత వారు ఆ పండు తినకొనడానికి ఆ చెట్టుకు ఎలాంటి కంచె కానీ లేదా కాపలా కానీ దూతలను కానీ పెట్టలేదు. ఎందుకంటే తినాలా వద్దా అనేది మనిషి ఆలోచించుకోవాలి. ఆలోచించుకునే విషయంలో మనిషి దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తాడో దేవుడు చూస్తాడు. ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది స్వేచ్ఛకి నిదర్శనం. మనం ఆలోచించాల్సింది మనకు సంబంధించిన మంచి చెడ్డల విషయంలోనే. దేవుడు మనుషులకు తెలివితేటలు ఇచ్చింది మంచి చెడ్డల గురించి ఆలోచించడానికే. ఏదైనా ఒక పని చేయబోయే ముందు లోతుగా ఆలోచించటం వలన అందులోని లోటుపాట్లు అర్థమవుతాయి. అనాలోచనంగా ఆలోచిస్తే దానివల్ల చాలా నష్టం వస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలోని 18వ అధ్యాయంలో దేవుడు చెప్తూ, ఒకడు నీతిపరుడై నీతి న్యాయాలు అనుసరిస్తూ తన ప్రవర్తన విషయంలో నీతిగా జీవిస్తే వాడు బ్రతుకుతాడు అని. అతనికి ఒక కుమారుడు పుట్టి పెరిగి పెద్దవాడై తన తండ్రి చేసిన పాపములన్నింటినీ చూచి ఆలోచించుకుని అట్టి క్రియలు చేయకుండా అతడు బ్రతుకుతాడు అని మనుషుల ప్రవర్తన గురించి చెప్పాడు. మన చుట్టూ అనేక మంది ఉంటారు. వాళ్ళలో కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రవర్తన బట్టి చెడ్డవాళ్ళు మంచివాళ్ళని మనకు అర్థమవుతుంది. వాళ్ళను చూసినప్పుడు మన ప్రవర్తన గురించి మనం ఆలోచించుకుని మనం ఎలా ఉండాలని నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ఆ ఆలోచనే మనల్ని నడిపిస్తాయి. మన ఆలోచనలే మనం దేవునికి లోబడాలా వద్దా అనేది నిర్ణయిస్తాయి. నరకానికి వెళ్ళాలా పరలోకానికి వెళ్ళాలా అనేది కూడా మన ఆలోచనలే నిర్దిస్తాయి. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారం దేవుడు చెప్పేది నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనుడి అని. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మన ప్రవర్తన దేవునికి అయోగ్యంగా ఉందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకా దేవుని గురించి, దేవుని కట్టడల గురించి, దేవుని విధుల గురించి మనం ఎప్పుడు ఆలోచిస్తే అప్పుడు మన జీవితం ఒక క్రమంగా ఉంటుంది. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మీ నామమును బట్టి మీకు వందనాలు. మేము మా జీవితం దగ్గర, మా ఆలోచనల దగ్గర, మేము మీతో నడిచేదాని దగ్గర మేము జాగ్రత్తగా ఆలోచించి కొనసాగుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతల్లో మీరు సహాయం చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి వేడుకుంటూ, మీ పిల్లలకున్న అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు మీరు తీర్చి మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.